అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి నేనైతే దుర్గమ్మ పండగకి మళ్ళీ వెళ్తున్నాను. సో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తున్నారు. అది ఎక్కడో కాదు గట్కేసర్ అన్నమాట. గట్కేసర్లో ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇదైతే 45 సంవత్సరాల పండుగ అంట. అన్వి పాప చూడండి అక్కతో ఎట్లా ఆడుతుందో. కార్లో మామూలు రచ్చ కాదు వీళ్ళిద్దరు కూడా. సో ఇద్దరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, బదలాయించుకుంటారు ఒకరినొకరు. సో కంఫర్టబుల్ గా ఉన్నంత వరకు తన్వి పాప ఏమనదు. ఒక్కసారి కంఫర్టబుల్ అయితే వెళ్ళిపోయిందంటే కథమే, ఇక ఏడుసు స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఇట్లా తన్వి పాపకి మధ్యలో అన్నం అయితే తినిపిస్తున్నాను. తన్వి పాప కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను అన్నమాట. ఎక్కడ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి కొంచెం పిల్లలు ఉన్నప్పుడు 1 year లోపల ఇంకా మెయిన్ గా వాళ్ళకైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లడం బెటర్ అన్నమాట. సో తన్వి పాప మంచిగా ఎంజాయ్ చేస్తుంది. పిల్లలు ఉన్నారు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా కార్లో అయితే వెళ్తున్నాము. ఎంతైనా కొంచెం జర్నీ అంటే రిస్క్. ఈ ఎండాకాలంలో వచ్చాక ఫుల్ కొంచెం వేడి అయిపోయింది ఒళ్ళంతా కూడా. సో సిరప్ అయితే వేసినాను. ఇంట్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసింది అక్కడ. సో అరుసు పాప, తన్వి పాప వేరు మామూలు సందడి చేయలేదన్నమాట. అరుసు పాప అయితే నార్మల్ గా మంచిగా ఆడుకుంది, కానీ తన్వి పాప అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మొన్నటి కంటే కొంచెం బెటర్. అప్పుడు బాగా ఏడ్చింది, ఇప్పుడైతే కొంచెం నయం అనుకోవాలి. అయితే ఇట్లా పండుగలు అయినప్పుడు కూడా ఒడిబియ్యాలు అయితే పోసుకుంటూ ఉంటాం. ఇక్కడ మొత్తానికి పండుగ పూర్తయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడ మేము మొత్తానికి ఇంటికైతే బయలుదేరాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.